అయ్యా అర్జున్ గారు నమస్కారం అండి. అర్జున్ గారు నేను ఫ్రీగానే ఉన్నాను సార్. ఇప్పుడు పతివ్రత అంటే చెప్పు బూతులు బాబు ఈసారి. నా పేరు యేసుబాబు అండి, బూతుల బాబు కాదు, యేసుబాబు. యేసుబాబా? అయితే నేను మీ నాన్నే. మై డియర్ సన్ చెప్పు. యేసుబాబు. ఇప్పుడు మేరీ పతివ్రత కాదా? మేరీ ద్రౌపది కంటే పార్వతి కంటే పతివ్రత. మేరీ గురించి అంటే వాళ్ళెవరి పేర్లు నాకెందుకు? నేను బుద్ధిస్ట్ ని. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపో బాబు. నేను బుద్ధిస్ట్ ని. నేను అడిగిందని సూటిగా వేరే వాడితో కడుపు చేయించుకుని పతివ్రత ఎట్లా అయింది? హిందూ దేవతలు రేపు చేస్తారంట. అరే బాబు, నేను అడిగిందని చెప్పరా? మేరీ పతివ్రత కాదా? పతివ్రత ఎలా అయింది? మొగుడుతో కడుపు చేయించుకోకుండా వేరే పరాయి మొగుడుతో కడుపు చేయించుకుంటే పతివ్రత ఎలా అయింది? మొగుడు బతికుండంగా మొగుడుతో కడుపు చేయించుకోకుండా వేరే వాడితో కడుపు చేయించుకుంటే పతివ్రత ఎలా అయింది? నాకు దీనికి సమాధానం చెప్పాలి. నీ పెళ్ళామో నీ తల్లి రేపొద్దున వేరే వాళ్ళతో ఇలానే కడుపు చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? మరి మేరీ మొగుడు ఎలా ఒప్పుకున్నాడు? రాజు ఉన్నావా లేదా? బాబు అడిగిందని చెప్పయ్యా. నీ పెళ్ళాం రేపొద్దున వేరే పరిశుద్ధాత్మ అనే వాడితో కడుపు చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? మేరీ అనే ఆమె పరిశుద్ధురాలు అన్నావు. మరి మొగుడు బతికుండగా వేరే వాళ్ళతో కడుపు ఎందుకు చేయించుకుంది? అది తప్పు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్పేది, మేరీ యొక్క పూకంతా చెప్పేది, యేసు పుట్టిన తర్వాత మేరీ పూకంతా సాగి బాబు ఈయనయ్యా పెళ్ళైన తర్వాత మేరీ పూకంతా సాగిపోయింది. మేరీ పూకు సాగిపోయిన తర్వాత అప్పుడు యేసేపు ఎలా సాటిస్ఫై అవుతాడు? ఇప్పుడు యేసేపు దేవన్న చిన్నది మిరపకాయ ఎంత ఉంటది, మేరీ ఏమో యేసు పుట్టిన తర్వాత పెద్ద గుహలాగా అయిపోయింది. దాని పూకు మేరీ పూకు అయినప్పుడు దాని పూకు మేరీ ఇంత పూకు అయిపోయినప్పుడు మరి యేసేపు ఎలా సాటిస్ఫై అవుతాడు? దీనికి సమాధానం కావాలి నాకు. ఇప్పుడు యేసుబాబు చెప్పేది, యేసు అనేవాడు మేరీ పూకులోంచి బయటకు వచ్చిన తర్వాత బాబు యేసు అనేవాడు మేరీ పూకులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కన్యత్వం పోయింది. అది బోర్ అయిపోయింది. కన్యాత్వం బోర్ అయిపోయింది. మరి యేసేపు పరిశుద్ధాత్మ కాపురం చేస్తే దాని పూకు పగిలిపోయింది కదా. పరిశుద్ధాత్మ దాని పూకు పగల కొట్టించుకున్నప్పుడు పరిశుద్ధరాలు ఎలా అవుతుంది? బాబు నేను అడిగిందని చెప్పయ్యా. మేరీ పూకు పగిలిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ చేతిలో ఆమె పతివ్రతను మనం ఎలా అనొచ్చు? దీన్ని అసలు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నీ పెళ్ళం ఉంది, నీ పెళ్ళం వేరే వాడితో కడుపు చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ పెళ్ళాము నేను చెప్పేది నీ పెళ్ళం వేరే వాడితో కడుపు చేసి నువ్వు ఒప్పుకుంటావా? మరి యేసేపు ఎలా ఒప్పుకుంటాడు? యేసేపు ఎలా ఒప్పుకున్నాడు చెప్పు. అరే యేసేపు ఎలా ఒప్పుకున్నాడు? ఇదిగో ప్రపంచంలో కల్లా అన్యాయం ఎవరికి జరిగింది తెలుసా? యేసేపు జరిగింది. ఎందుకంటే నేను చెప్పేది యేసేపుకి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆమె కన్య ఎవరి భార్య అయినా సరే కన్యగా ఉండాలని కోరుకుంటారు. అవునా కాదా? అడిగిందని చెప్పు నువ్వు బాబు. ఒక నిమిషం. నేను అడిగిందని చెప్పు నువ్వు. ఎవరి భార్య అయినా సరే కన్యగా ఉండి దాంతో కాపురం చేయాలని ఎప్పుడైనా ప్రపంచంలో కోరుకుంటాడు. కానీ పరిశుద్ధాత్మ అనేది కడుపు చేయించుకున్న మేరీ దాని పూకంతా లూజ్ అయిపోయింది. పూక లూజ్ అయిపోయినప్పుడు మరి యేసేపు ఎలా సాటిస్ఫై అవుతాడు? నేను అడిగిందని చెప్పు. దాని పూకు లూజ్ అయిపోయినప్పుడు మేరీ పూకు లూజ్ అయిపోయినప్పుడు పరిశుద్ధాత్మ అనేవాడు తెంగి కడుపు చేసినప్పుడు యేసేపు ఎలా సాటిస్ఫై అవుతాడో దీనికి సమాధానం కావాలి నాకు. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం రావాలి. మేరీ పరిశుద్ధాత్మ తెంగించుకొని కడుపు చేయించుకున్న ఆ లంజ కడుపు చేయించుకున్న లంజ పెద్ద లంజ మరి యేసేపుతో కాపురం చేయడానికి వెళ్ళినప్పుడు దాని పూకంతా లూజ్ అయిపోయింది కదా. మరి ఇది యేసేపుకి అన్యాయం జరిగినట్టే కదా. ప్రపంచంలో ఏ కోర్టు న్యాయం చేస్తుంది యేసేపుకి? నేను అడిగిందని చెప్పు. ప్రపంచంలో ఏ కోర్టు యేసేపుకి న్యాయం చేస్తుంది? ఒక పూకు లూజ్ అయిపోయింది దాన్ని తీసుకొచ్చి కాపురం చేయమని చెప్పారు. బాబు అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పయ్యా. ఇంత పూకై లూజ్ అయిపోయిన దాన్ని తీసుకొచ్చి యేసేపుకి అంటగట్టారు. యేసేపు ఎందుకు కాపురం చేస్తాడు? నేను అడిగిందని చెప్పయ్యా. ఇక్కడ నాకు జరిగింది యేసేపుకి అన్యాయం జరిగింది. నేను యేసేపు తరఫున ఫైట్ చేస్తాను మగవాళ్ళ తరఫున. ఎందుకంటే పూకు లూజ్ అయిపోయిన తీసుకొచ్చి కాపురం చేస్తే ఎంత మటు కరెక్ట్ అది? నువ్వు చెప్పు. రేపు పొద్దున్న నీ భార్యో లేదా మీ అన్నకు భార్య ఉంది, దాన్ని వేరే వాడి చేతి తెగించుకొని పూకంతా పిల్లలు పుట్టిన పూకు లూజ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి నీతో పెళ్లి చేస్తే ఇది కాపురం ఎలా చేస్తాడు కదా? తీసుకొచ్చి వీడు సొరకాయ మిరపకాయ తీసుకొచ్చి పెద్ద బాణ సంచిలో పెట్టినట్టు ఉంటది. బాణ అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద గుణిగలు. ఒక చిన్న వంకాయ తీసుకొచ్చి గానుగులు వేస్తే ఏమైతే ఎక్కడో లోతుని పడినట్టు అయిపోద్ది.
యేసేపు పరిస్థితి కూడా అదే జరిగింది పాపం. అర్థమైందా? నేను అడిగిన దాన్ని క్లియర్ గా సమాధానం చెప్పు. పెళ్ళైపోయి వేరే వాడితో దెంగించుకొని పిల్లల కన్నా తీసుకొచ్చి యేసేపుకి ఎందుకు అంటగట్టారు? ఇది ఎంత మటుకు న్యాయం? నాకు దీనికి సమాధానం కావాలి. నువ్వు ఏదేదో చెప్తారంటే మాత్రం నాకు అనవసరం. యేసేపుకి అన్యాయం జరిగింది, రేపొద్దున దీన్ని తీసుకెళ్ళి నేను కోర్టులో వేస్తున్నాను. కోర్టులో వేసి యేసేపుకి అన్యాయం జరిగింది, యేసేపుకు న్యాయం జరగాలి, యేసేపు మీద నిరాహార దీక్ష కూడా చేస్తున్నా. మన పార్లమెంట్ ముందర, సుప్రీంకోర్టు ముందర నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను నేను. యేసేపుకి అన్యాయం జరిగింది, పూకు లూజ్ అయిపోయిందని చూసి లంచం తీసుకొచ్చి పతివ్రతం చేసి బైబిల్లో రాశారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? నేను అడిగిందని చెప్పయ్యా. యేసేపుకి అన్యాయం జరిగింది, మగవాళ్ళ సంఘం పెట్టారు, నేను మా యేసేపుకి అన్యాయం జరిగిందని చెప్పి. ఇనయ్యా, నేను అడిగిందని నువ్వు సమాధానం చెప్పట్లేదు. యేసేపుకి ఎందుకు అన్యాయం జరిగింది? మేరీ అనే లంజ పరిశుద్ధత దెంగించుకొని కడుపు చేయించుకొని. మేము అనలేదు బాబు ఈ మాట. రోమన్ సైడ్ ప్రాంతాన్ని రోమన్ సైడ్ దెంగించుకుని లంజ అని చెప్పి ప్రపంచ క్రైస్తవులే అన్నారు బాబు. ప్రపంచ క్రైస్తవులే అన్నారు, మేము అనలేదు బాబు. ప్రపంచ క్రైస్తవులు అందరూ మేరీ లంజా అన్నారు, యేసు లంజా కొడుకు అన్నారు. ప్రపంచ క్రైస్తవులు ఎవరో తెలుసా? అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, ప్రపంచ న్యూజిలాండ్, బ్రెజిల్ లో యేసు గే అని చెప్పి బ్రెజిల్ సినిమా తీసింది. ఆ సంగతి నీకు తెలుసా? బ్రెజిల్ లో యేసు గే గాడ్ అని చెప్పి సినిమా తీశారు. అక్కడ ఉన్న సుప్రీంకోర్టు ఆమోదించి అవును ఇది నిజంగా గే అని చెప్పి రిలీజ్ చేసింది ఆ సినిమాను కూడా. నెట్ఫ్లిక్స్ లో ఇప్పటికి కూడా ఉంది బాబు. మేము తీయలేదా యేసు గే అని చెప్పి? నేను అనలేదు. మీరు లంజా అని మేము అనలేదు. ప్రపంచ దేశ క్రైస్తవులే అంటున్నారు, మాకేం పని అయ్యా బాబు? నేను అడిగిందని చెప్పయ్యా. మేరీ లంజా అని గాని యేసు గే అని గాని మేమైతే పొరపాటును కూడా అనలేదు, మాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు బ్రెజిల్ లో ఒక సినిమాకు నెట్ఫ్లిక్స్ లో చూడు, జీసస్ గే అని కొట్టి ఎన్ని పాటలు వస్తాయో. ఇవన్నీ ఇండియా వాళ్ళు, మేము ఆంధ్ర వాళ్ళు ఎవరు పెట్టినవి కాదయ్యా. ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులే చెప్పారు మేరీ లంజా యేసు లంజా కొడుకు అని చెప్పి. మేము అన్నాం అనుకో, నువ్వు బాధపడాలా, మా మీద కేసు కూడా నువ్వు అభ్యంతరం లేకపోతే. నెట్ఫ్లిక్స్ లో ఈ రోజు కూడా ఉంది, జీసస్ అనేవాడు గే, మగవాళ్ళతో సెక్స్ చేస్తాడు, మగవాళ్ళు అంటే ఇష్టం, మగవాళ్ళ అంగాన్ని చూపుతాడని చెప్పి ఈ రోజు కూడా సినిమా ఉంది బాబు. మేము ఒక మాట చెప్తున్నాను, మేము పొరపాటు కూడా యేసుని కొజ్జావాడని గాని, యేసుని గే అని గాని, మేరీ లంజా అనే మాటలు మేము మాట్లాడింది బ్రెజిల్ లో ఉన్న క్రైస్తవులే మాట్లాడారు. మేము అదే మాట మేము చూపించాం, రిఫరెన్స్ చూపిస్తాం. కావాలంటే నువ్వు గూగుల్లోకి వెళ్ళేసి లేకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి జీసస్ గే అని ఒక్క సాంగ్ కొట్టి చూడు. రాకపోతే నేను ఎమ్మటే నా ఛానల్ మూసేస్తాను. మేరీ లంజా అని కొట్టి చూడు, మేరీ ప్రాస్టిట్యూట్ ఎన్ని వీడియోలు వస్తాయి చూడు. ఇవన్నీ మేం చేసినవి కాదు. ఈ పాపం మాకు సంబంధం లేదు. ఈ పాపానికి దీనికి పేంతర్ అనే రోమన్ సైనికుడితో మేరీ దెంగించుకుందని చెప్పి మేము అనలేదయ్యా బాబు. పేంతర్ అనే రోమన్ సైనికుడితో మేరీ దెంగించుకుందని మేము అనలేదు. ఆ పేంతర్ ఎవడో కూడా మాకు తెలియదు. అక్కడ ఉన్న క్రైస్తవులే రీసెర్చ్ చేసి చెప్పారు, పేంతర్ అనే రోమన్ సైనికుడితో మేరీ దెంగించుకుంది అని చెప్పి క్లియర్ గా వాళ్ళు చెప్పారు బాబు. మాకు సంబంధం లేదు ఇవన్నీ మేము అనలేదు. హిందువులు గాని, ముస్లింలు గాని, ఎవ్వరు కూడా, సిక్కులు, జైను, వీళ్ళు ఎవ్వరు కూడా మేరీ గాని, యేసుని గాని, లంజా కొడుకు మేరీ లంజా అని, జీసస్ గే అని చెప్పి మేము ఎవ్వరూ అనలేదు. అన్నది మీ క్రైస్తవులే. ఆడి పేరు జాన్ రాజు, జాన్ బాబు, డేవిడ్, ఇలాంటి పేర్లే ఉన్నాయి. చూసుకో, నువ్వు పోయి చెక్ చేసుకోపోయి బాబు. ఉన్నావా? జంపా మళ్ళీ కలుపు, కలుపు అన్న. ఈజ్ ఆన్లైన్. హలో హలో అర్జున్ గారు నమస్కారం అండి. అర్జున్ గారు నమస్కారం. నా ప్రతి నమస్కారం, ఇది నా సంస్కారం, నీ కుసంస్కారం. అర్జున్ గారు నా కాళ్ళకు మీ నమస్కారాలండి. అర్జున్ గారు నా కాళ్ళకు మీ నమస్కారాలండి. అర్జున్ గారు నీ పెళ్ళాంకి నా నమస్కారాలా? మేరీ అండి, నా భార్య పేరు మేరీ అండి. నా భార్య పేరు మేరీ. మీకు వచ్చిన అభ్యంతరం ఏంటండి? మా అబ్బాయి పేరు యేసు. జన్మలో పార్వతీదేవి అనలేదు కాదండి. ఇప్పుడు నేను అడిగిందని మీరు చెప్పలేదు సార్. అర్జున్ గారు కట్ అయిపోయారు. వెళ్ళిపోతున్నాయి కదా 1 by 1 తెంగరోడా. సార్ ఒక మాట చెప్పు, మేరీ పతివ్రత ఎలా అయింది చెప్పు. వేరే వాడితో గర్భం చేసి పతివ్రత ఎలా అయిందంటే పార్వతీదేవి లాగా కానీ. నేను అడుగుతుంది మేరీ గురించిరా. వాళ్ళు ఎవరు నాకు పేర్లు తెలీదు. నేను బుద్ధిస్టుని. ఒక వేరే వాళ్ళ చేత గర్భం చేయించుకుని స్త్రీని మనం పతివ్రతని ఎలా అనాలి? దీనికి సమాధానం తెలిస్తే చెప్పు, లేదా తెలియదంటే నేను చెప్తాను. శివుడు ఒక విధంగా పార్వతీదేవి ఎవర్రా వాళ్ళంతా? వాళ్ళు ఎవరు బాబు వాళ్ళంతా? నాకు నేను అడుగుతుంది వాళ్ళ పేర్లు కాదయ్యా.
మేరీ పతివ్రత కాదా? మేరీ పతివ్రత ఎలా అయింది? నీ మాటల ద్వారా నాకు అర్థమైంది. మేరీ పతివ్రత, ఇప్పుడు నేను అడుగుతున్న మేరీ పాతివ్రత్యం గురించి చెప్పు. మేరీ పతివ్రత కాదా? నువ్వు అడిగిన దానికి జవాబు అరే అసలు మేరీ గురించి చెప్పరా ఇప్పుడు? పతివ్రత అంటే నేను చెప్తా, నేను సింగరోడా నేను చెప్తే నేను ఒకసారి. సింగరోడు అంటే యేసు గారి పేరు సింగరోడు కదా, తల్లిదండ్రులు లేని వాడు యేసు. యేసు తండ్రి పేరు చెప్పు. సరే ఇదంతా కాదురా. అరే నువ్వు మొగోడు అయితే, అరే మీ యేసు గారి తండ్రి పేరు చెప్పరా? మీ యేసు గారి తండ్రి పేరు చెప్పు. ఇలాంటి పిల్ల బచ్చా కాదు, పిల్ల యేసు తండ్రి పేరు. అరే నువ్వు యేసు తండ్రి పేరు కరెక్ట్ గా చెప్తే నువ్వు మొగోడు వేరా? అరే యేసు తండ్రి పేరు చెప్పరా? ఒరే యేసు తండ్రి పేరు చెప్పరా? ఒరే యేసు తండ్రి పేరు చెప్పరా? అరే యేసు గాడైతే ఇదిగో, యేసు గాడైతే నలుగురు పుట్టాడు రా. అరే యేసు గాడైతే నలుగురు పుట్టాడని కన్ఫర్మ్ అయిందిరా. పేదనే రోమన్ సైనికుడు యేసేపు, పరిశుద్ధాత్మ, యెహోవా. మీ గురువు నలుగురు కలిసి దెంగితే వీళ్ళలో నలుగురు ఎవరు దెంగారో మేరీని అయితే తెలియదు కానీ మొత్తానికి దేవుడు కుమారుడు అని చెప్తాడు. అందుకే అరే అడిగిందని చెప్పరా? యేసు తండ్రి ఎవరు? అరే రాజు, అరే నేను అడిగిందని చెప్పరా? యేసు తండ్రి పేరు చెప్పుకోరా? కనీసం దేవుడి తండ్రి పేరు కూడా చెప్పుకోరా? నువ్వేం మంచిదిరా తమ్ముడు. అరే యేసు తండ్రి పేరు చెప్పరా? యేసు తండ్రి పేరు చెప్పు. నీ అమ్మ నేను కష్టమైన క్వశ్చన్ అడిగానంటరా. దేవుడు తండ్రి పేరు చెప్పు, గర్వంగా చెప్పుకోండిరా. తల్లి పేరు మేరీ బానే ఉంది, యేసు తండ్రి పేరు గర్వంగా చెప్పు. నువ్వు దాంట్లో తప్పే ఉంది? యేసు తండ్రి పేరు చెప్పరా? నువ్వు గర్వంగా చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళినా. ఏ హిందూ అడిగినా, ముస్లిం అడిగినా, ఎవడడిగినా సరిగో మా దేవుడు తండ్రి పేరు గర్వంగా నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? సిగ్గుపడే విషయం ఇదేమన్నా? ఇప్పుడు మేరీ పతివ్రత అంటే వాళ్ళ భర్త పేరు చెప్పాలి నువ్వు. కడుపు చేసినోడు ఒకడు, మొగుడు ఇంకో తాళి కట్టినోడు ఇంకొకడు అని చెప్తే ఎట్లా కుదురుద్ది? రే ఉన్నావా? ఈ అమ్మ కర్మ నిజంగా అడిగేదానికి సమాధానాలు ఉండవు. మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు చెబుతావు. అమ్మ ఏం మనుషులరా మీరు? మా బోటంలో మీరు ఎలా మారుస్తారు? మేము వేసాం జంపా. ఏం మనిషి మళ్ళీ కలిపోడికి యేసు తండ్రి పేరు అడిగితే చెప్పలేకపోతే ఎట్లా? నేను ఆ కష్టమైన ప్రశ్న అడిగాను, చెప్పండి. అర్జున్ గారు ఉన్నారా సార్? అర్జున్ గారు నాకు యేసు తండ్రి పేరు చెప్పి మీరు వెళ్ళిపోండి సార్, నాకు అభ్యంతరం లేదు. అర్జున్ గారు, అర్జున్ గారు నమస్కారం అండి. అర్జున్ గారు, అర్జున్ గారు, అర్జున్ గారు నమస్కారం అండి. అమ్మ పోయినట్టున్నాడు ముండా కొడుకు. ఏమో దేవుడు తండ్రి పేరు అడిగితే చెప్పుకోలేను, మీరేం మనుషులు రా సిగ్గులేని నా కొడకల్లారని. నేను అడిగింది దేవుడి పేరే కదా, దేవుడి తండ్రి పేరు అడిగా. ఏం మనుషులు రా మీరు?